ఈ దేశానికి ఒక ఎంత అదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గనక పవర్ లో ఉండుంటే మనం నిజంగానే ఇస్లామిక్ రాజ్యం కింద వాళ్లే ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకు అంటే మొన్న 2014కి ముందు వాళ్ళు తీసుకొచ్చినటువంటి బిల్లు అత్యంత ప్రమాదకరమైనటువంటి బిల్లు, హిందూ బిల్లు అన్నటువంటి పేరుతో హిందువులకు ఉరివేసే బిల్లు. ఏంటి అంటే ప్రతి హిందువు అంట మన ఇంటి దగ్గర ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం, హనుమాన్ చాలీస చదువుకుంటాం, భజన చేసుకుంటాం, మన ఇంట్లో మన కార్యక్రమం చేసుకుంటాం. మన చుట్టుపక్కల ఎక్కడైనా క్రిస్టియన్స్ గానీ ముస్లిమ్స్ గానీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ఓసి తీసుకోవాలట. మనం శుభకార్యం ఏదైనా చేసుకోవాలంటే చేసుకుని ఇస్తే అప్పుడు పోలీస్ పర్మిషన్ ఇస్తాడట. వాళ్ళ పూజలకు మాత్రం ఏ పర్మిషన్ అక్కర్లేదట. క్రిస్టియన్స్ గాని మైనారిటీలు వాళ్ళ పూజలు వాళ్ళకి పర్మిషన్ ఏం అక్కర్లేకుండా చేసుకోవచ్చట. హిందువులు మాత్రం చేసుకోవాలనుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ఓసి తీసుకుని ఇది తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేస్తే పోలీసులు పర్మిషన్ ఇచ్చినప్పుడే పెట్టుకోవాలని, లేకపోతే మనం ఉన్మాదులు అవుతాం, మనం క్రిమినల్స్ అవుతాం. ఆఫ్ఘనిస్తాన్ కంటే భయంకరంగా దారుణమైనటువంటి చట్టాన్ని ప్రిపేర్ చేశారు ఆ రోజున. అత్యంత దారుణమైనటువంటి చట్టం. హిందువుల హక్కుల్ని హరిస్తూ మైనార్టీలకి హక్కులని మన మీద పెత్తనం వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక బిల్లుని దాన్ని ఆ రోజున బీజేపీ అడ్డుపడింది కాబట్టి ఆగింది. ఒక్క వెధవ కూడా రాయలేదు జర్నలిస్టులు, ఒక్క మీడియా కూడా దాన్ని ఫోకస్ చేయలేదు. హిందూ బిల్ అనేటువంటి దాన్ని అడ్డుకోకపోయి ఉంటే గనక ఈ దేశం ఎలాంటి స్థితికి వెళ్లిపోయే వాళ్ళమో అర్థం చేసుకోండి.